హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము హెచ్టిఎంఎల్లో డివ్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. అసలు డివ్ ట్యాగ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేసి డిస్కస్ అనేది చేసేద్దాం. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ కావాలి అన్నా కూడా, అండ్ ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ కావాలి అన్నా కూడా, అండ్ డైలీ జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా, ఇవన్నీ మీకు ఫ్రీగా కావాలి అంటే జస్ట్ వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. సో ఎవ్రీడే ఫ్రీగా అలాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మనము టాపిక్లోకి ఎంటర్ అవుదాం. డివ్ ట్యాగ్ అనమాట. డివ్ ట్యాగ్ని మనము జనరల్లీ డివిజన్ ట్యాగ్ అనేసి అంటుంటాం. సో ఈ డివిజన్ ట్యాగ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే జనరల్గా లైక్ వెబ్ పేజ్ని డివైడ్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. అంటే వెబ్ పేజ్లో ఏదన్నా పార్టీషన్ చేయాలి అన్నా, ఏదైనా సపరేట్గా సెక్షన్స్ చేయాలి అన్నా జనరల్గా మనం యూజ్ చేస్తుంటాం. అండ్ డివ్ ట్యాగ్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా డివ్ అనేసి ఇలా యాంగులర్ బ్రాకెట్స్లో మనం యూజ్ అనేది చేస్తుంటాం. సో దీన్ని ఇలా యూజ్ చేస్తుంటాం. అండ్ మనకి మెయిన్గా ఇది చేసే ఫంక్షన్స్ ఏంటి అంటే మెయిన్లీ 3 ఉన్నాయండి. టు డివైడ్ ఎలిమెంట్స్ అన్నమాట. అంటే మనకి ఎలిమెంట్స్ అనేవి నేను డిస్కస్ చేశాను కదా, యాంగులర్ బ్రాకెట్స్లో యాంగులర్ బ్రాకెట్స్ నుంచి స్టార్టింగ్ టు ఎండింగ్ ఉన్న ప్రతి ఒక్కదాన్ని మొత్తంని కలిపి మనం ఎలిమెంట్ అనేసి అంటాం. ఆ ఎలిమెంట్స్లో కంటెంట్ అనేది ఉంటుంది కదా, ఆ కంటెంట్ని జనరల్గా డివైడ్ చేయడానికి మనము యూజ్ చేస్తుంటాం. అండ్ తర్వాత డివ్ ట్యాగ్ అనేది కంటైనర్ లాగా కూడా మనము యూజ్ చేస్తుంటాం అన్నమాట. అంటే ఒక సెక్షన్లా మనము యూజ్ చేస్తుంటాం. అండ్ తర్వాత టు అలైన్ సెంటర్ అనమాట. అంటే ఏదైనా టెక్స్ట్ని అలా ఏదైనా కొంచెం పార్ట్ని మనము సెంటర్గా అలైన్ చేయాలి అన్నా కూడా డివిజన్ ట్యాగ్ని యూజ్ చేస్తుంటాం. అండ్ అలాగే దీంట్లో తర్వాత వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కొంచెం కొంత సెక్షన్కి ఇవ్వాలి అంటే కూడా మనం యూజ్ చేస్తాం. బీజీ ఫర్ సమ్ పార్ట్ ఆఫ్ సెక్షన్ అని అనుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి లైక్ ఈ టెక్స్ట్కి మాత్రమే టెక్స్ట్ కలర్ అనేది రావాలి అంటే కూడా మనకి ఈ డివిజన్ ట్యాగ్లో ఉంటుందన్నమాట. సమ్ పార్ట్ ఆఫ్ టెక్స్ట్, ఇలా దీన్ని డివిజన్ ట్యాగ్ని మనము యూజ్ చేస్తుంటాం. సో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను HTML ట్యాగ్ని ఓపెన్ చేసాను. అండ్ తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. సో శ్రీ కృష్ణ భగవాన్ అని రాసి నేను దీంట్లోనే డివ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను చూడండి. డివ్ ట్యాగ్ పెట్టేసి మళ్ళీ వాజ్ ఏ ప్రీషియస్ గాడ్ అని పెట్టేసి ఇలా పెట్టా. అండ్ ఇంకొక ట్యాగ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. అల్లా వాజ్ ఏ గ్రేట్ గాడ్ అని పెట్టా. పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేసేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డివ్ ట్యాగ్ పెట్టా. ఓకే. అండ్ మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసి జీసస్ వాజ్ ఏ డివ్ ట్యాగ్ యూజ్ చేసా. కైండ్ హార్టెడ్ అని పెడుతున్నాను. గాడ్ పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేసాను. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది? డివ్ ట్యాగ్ యూజ్ చేశాను కదా, సో అవుట్పుట్ అనేది
సారీ, అవుట్పుట్ నాట్ ఎగ్జాంపుల్. సో అవుట్పుట్ అనేది శ్రీకృష్ణ భగవాన్ కదా ఫస్ట్ది. శ్రీకృష్ణ భగవాన్ డ్యూ ట్యాగ్ ఉంది కదా. ఇప్పుడు ఇలా సపరేట్ అయిపోతుంది అక్కడికి. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తున్నాను, అంటే ఒక ట్యాగ్కే నేను చూపిస్తున్నాను. సో ఇలా మనకి ఇక్కడ ఇలా డివైడ్ అయిపోయింది, ఒకటే లైన్లో రాకుండా ఇలా ఒక సెక్షన్లో డివిజన్ ట్యాగ్ పెట్టేసరికి ఒక డిఫరెంట్ సెక్షన్స్లో మనకి విజిబుల్ అవుతుందన్నమాట. అందుకే మనము డివిజన్ ట్యాగ్ని యూజ్ చేస్తుంటాం. అండ్ నేను ప్రాక్టికల్గా కూడా ఇంకా అన్ని కంటైనర్లో ఎలా, సెంటర్లో ఎలా అలైన్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా రావాలి, టెక్స్ట్ కలర్ ఎలా రావాలి, ఎవ్రీథింగ్ కూడా క్లారిటీగా లైక్ ప్రాక్టికల్గా చూపిస్తాను, చూసేయండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డివిజన్ ట్యాగ్ అండి. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. అండ్ ఫర్దర్ వీడియోస్లో అన్ని ట్యాగ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ. హలో అండి, ఇప్పుడు మనము డ్యూ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. ప్రాక్టికల్గా అనేది చూసేద్దాం. డ్యూ ట్యాగ్ని డివిజన్ ట్యాగ్ అని కూడా అంటారు కదా. ఇప్పుడైతే నేను ఇక్కడ HTML ట్యాగ్ అనేది తీసుకున్నాను. తరువాత హెడ్ ట్యాగ్లో స్టైల్ ట్యాగ్ తీసుకున్నాను అనమాట. స్టైల్ ట్యాగ్లో లైక్ డివిజన్ అనేది తీసుకున్నాను. ఈ డివిజన్లో నేను కలర్ ఆక్వాన్ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ అనేసి ఇచ్చాను. అంటే ఇక్కడ నేను కర్లీ బ్రేసెస్ పెట్టుకున్నాను కదా, అంటే కింద ఫర్దర్గా మనకు డివిజన్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఆ డివిజన్ ట్యాగ్కి మనం స్టైల్ ఎలా అంటే ఇక్కడే డిసైడ్ చేస్తున్నాం అనమాట. కలర్ వచ్చేసి ఆక్వా, బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ అనేసి ఇచ్చాను కదా. సో తరువాత నేను మీకు అర్థం అవ్వాలి అనేసి టూ తీసుకున్నాను అనమాట, సేమ్ పారాగ్రాఫ్స్ వచ్చేసి. సో ఇక్కడ నేను ఇంతవరకు చెప్పా కదా, డివిజన్ ట్యాగ్ అనేది ఇలా తీసుకున్నాం. ఫర్దర్ కోసం మనము లైక్ ఇక్కడే డిసైడ్ చేయడానికి స్టైల్ ట్యాగ్లో ఇచ్చాం డివిజన్ ట్యాగ్ కోసం. ఇక్కడ నేను H2 ట్యాగ్లో బార్డర్ కలర్ బ్రౌన్ ఇచ్చా, కలర్ ఆక్వా ఇచ్చా, బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ ఇచ్చా. అంటే నీకు చూపించడానికి డివిజన్ ట్యాగ్ ఇస్తే ఎలా ఉంటుంది కలర్ డివిజన్ అనేది, లేకపోతే ఓన్లీ డివిజన్ ట్యాగ్ యూజ్ చేయకుండా ఉంటే లైక్ ఎలా వస్తుంది అని చూపించడానికి నేను ఇలా తీసుకున్నాను. ఇక్కడైతే నేను H2 ఒకటే తీసుకున్నాను. సో ఇక్కడ నేను స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేసేసి హెడ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను బాడీ ట్యాగ్ యూజ్ చేసి ఓపెన్ చేసేసి డివిజన్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం స్టైలింగ్ ఇచ్చాం కదా డివిజన్ ట్యాగ్కి. సో దాన్ని ఇక్కడ మనము డివిజన్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకున్నాం. దాంట్లో H2 అనేది పైథాన్ లైఫ్ అని తీసుకున్నాం అనమాట. అండ్ P అనేసి పారాగ్రాఫ్ హలో మై ఫ్యామిలీ అనేసి ఇచ్చాను. అండ్ మళ్ళీ పారాగ్రాఫ్ ఓపెన్ చేసి హౌ ఆర్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే అనేసి ఇచ్చాను. డివిజన్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. ఇప్పుడు పైథాన్ లైఫ్ H2 ట్యాగ్లో పైథాన్ లైఫ్ హలో మై ఫ్యామిలీ హౌ ఆర్ యూ ఆల్ హ్యావ్ గ్రేట్ డే అని మళ్ళీ సేమ్ రిపీట్ చేశాను. ఎందుకు రిపీట్ చేశానంటే జస్ట్ మీకు సేమ్ సెంటెన్స్కి ఎలా డిఫరెన్స్ ఉందని తెలుస్తుంది కాబట్టి. బాడీ అండ్ HTML ట్యాగ్స్ అనేవి క్లోజ్ చేసేసుకున్నాను కదా. సో ఇప్పుడు మనము దీనికి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూసేద్దాం. చూసారు కదా, నేను డివిజన్ ట్యాగ్కి యూజ్ చేశాను. డివిజన్ ట్యాగ్కి స్టైలింగ్ డివిజన్ ట్యాగ్ యూజ్ చేసి ఇచ్చాను కదా, అందుకు ఈ సెక్షన్కి మొత్తం డివైడ్ అయిపోయి సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక సెక్షన్ లాగా అనిపిస్తుంది కదా. నేను ఇక్కడైతే ఓన్లీ H2కే కలర్ యూజ్ చేశాను. H2 యూజ్ చేసి ఇంకా మొత్తం రాశాను కాబట్టి H2 అని ఎక్కడుందో ఆ సెంటెన్స్కి ఆ లైన్కి ఒక్కటే మనకి ఇలా కలర్ అవన్నీ కూడా స్టైల్ యాడ్ అవుతాయి, మిగతా వాటికి యాడ్ అవ్వవు. ఇలా మనము డివిజన్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. సపోజ్ నేను ఇక్కడ అక్వా కాకుండా బ్లాక్ తీసుకుంటాను, ఇక్కడ పింక్ కాకుండా ఆరెంజ్ తీసుకుంటాను.
సో ఆటోమేటిక్గా మనం ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదన్నా ఉంటే కనుక బ్లాక్లో ఏ తీస్తాను. సో ఇక్కడ మీకు ఒక బాక్స్ అనేది బాక్స్లో కలర్ అనేది మెన్షన్ చేసి ఆటోమేటిక్గా కలర్ ఈ బాక్స్లో కలర్ వస్తుంది కదా, అది ఇక్కడ లేదు బ్లాక్ దగ్గర. ఎందుకంటే స్పెల్లింగ్ రాంగ్ కాబట్టి ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ ఇస్తేనే ఇలా వస్తుంది అనమాట. సో స్పెల్లింగ్స్ అనేవి మనం చూసుకోవాలి, అప్పుడే మనకైతే అవుట్పుట్లో కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ స్పెల్లింగ్ రాంగ్ అయితే కనుక అవుట్పుట్లో అసలు కలరే రాదు, ఎర్రర్ అనేసి చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఆరెంజ్ ఇచ్చాను కదా, సో బ్యాక్గ్రౌండ్లో ఆరెంజ్ వచ్చింది. టెక్స్ట్ వచ్చేసి నేను టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ బ్లాక్ వచ్చిందనమాట. ఇలా మనకి ఇష్టం ఉన్న కలర్ మనం పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా డివిజన్ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తామని. ఒక సెక్షన్కి మొత్తం ఒకటి స్టైల్ అప్లై చేయాలి అంటే నేను డివిజన్ ట్యాగ్ యూస్ చేశాను. డివిజన్ ట్యాగ్ ఇన్ కేస్ యూస్ చేయకుండా జస్ట్ లైక్ నార్మల్గా మనం ఇంతకుముందు ట్యాగ్స్కి యూస్ చేసినట్టు చేస్తే కనుక ఈ ఆప్షన్ అనేది మనకు ఉండదు. సపరేట్గా మనమైతే స్టైల్స్ అనేవి అప్లై చేసుకోలేము కదా. ఇలా డివిజన్ ట్యాగ్ కనుక యూస్ చేస్తే మనకు ఎంత మొత్తం పేజ్ మొత్తం కావాలన్నా కూడా బ్యాక్గ్రౌండ్ అలా మనకు కావాల్సిన సెక్షన్స్కి మనము బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసేసుకోవచ్చు. సో మనము డివిజన్ ట్యాగ్ని ఇలా యూస్ చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.